రాధే క్రిష్ నమస్తే అండి, బాగున్నారా? హ్యాపీ ఉగాది మీ అందరికి. ఈ రోజు అయితే మన ఛానల్లో బ్లూబెర్రీ ఫ్లేవర్ లో 1 kg కేక్ ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే సింపుల్ గానే చేసి చూపించాను. నాకు నార్మల్ గా కిందన మా వాళ్ళు అడిగారు అనమాట, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అందుకని చెప్పి మీకు కూడా ఇది బ్లూబెర్రీలో ఇప్పటి వరకు చేయలేదు కదా ఈ ఫ్లేవర్ ని, నా ఛానల్లో అయితే నేను ఇది కూడా చేసి చూపిద్దాంగా అనిపించింది, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడైతే చూసేద్దాం వీడియోని. ఉగాది అయితే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి నాకు కూడా కామెంట్ సెక్షన్ లో. నేనైతే ఈ రోజు ఉగాది చాలా సింపుల్ గా నీట్ గా చేసేసుకున్నాను హ్యాపీగా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అనమాట, వెంటనే నోటిఫికేషన్ కింద. మీకు అందరికి నా ఛానల్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడే వాళ్ళు అయితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలుస్తుంది కదా. ఫస్ట్ అయితే చూసేద్దాం. బ్లూబెర్రీ అన్నమాట. ఇది క్రష్ ఒకటి తీసుకున్నాను, బ్లూబెర్రీ క్రష్ అండ్ స్పంజ్ 1 kg స్పంజ్. ఇది ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఇంతకు ముందు వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ చేసేసాను నేను ముందుగానే. ఇంకా ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఐసింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే కేక్ బేక్ అవుతున్నప్పుడే విప్పింగ్ క్రీమ్ కూడా మనం విప్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఈ కేక్ చల్లగా అయ్యేసరికి మనం నీట్ గా పని అంతా చేసుకొని రెడీగా ఉంచుకుంటే అన్ని ఐటమ్స్ దగ్గర మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. వితిన్ 15-20 minutes లో మనం కేక్ ని ఐసింగ్ అయితే చేసుకోగలుగుతాం. అన్ని ఐటమ్స్ కరెక్ట్ గా మనం టైం కి పెట్టుకుంటే. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత అదైతే కేక్ ని 3 layers గా కట్ చేసుకోవాలి. ఇలా 3 layers ని వేరేగా పెట్టుకొని, ఒకవేళ మీకు ఈ చాకుతో కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటదంటే మీరు థ్రెడ్ తో కట్ చేసుకోవచ్చు. థ్రెడ్ తో ఏ విధంగా కట్ చేయాలన్నది ఇంతకు ముందు వీడియోస్ లో చూపించాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇలా 3 layers గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని షుగర్ వాటర్ తో సోక్ చేసుకోవాలి. మొత్తం ఈక్వల్ గా తడిచేటట్టు చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ కూడా మనం ముందుగా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. షుగర్ సిరప్ తయారు చేసుకొని, లేదు అనుకుంటే అప్పటికప్పుడు మనం షుగర్ ఒక 2 స్పూన్స్ షుగర్ ఒక బౌల్ వాటర్ లో వేసుకొని షుగర్ మెల్ట్ అయిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దాన్ని మనం ఇలా బాటిల్ లో వేసుకోవచ్చు, లేదా స్పూన్స్ తో కూడా చేసేసుకోవచ్చు. ఇలాంటి బాటిల్ లేనప్పుడు మీరు స్పూన్ తో ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా నేను ఇంతకు ముందు చూపించాను, అది చూడండి. అలాగే చూసారా, ఇప్పుడు క్రీమ్ ని కొద్దిగా తీసుకొని అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్ గా. మొత్తం లేయర్ పైన మొత్తం ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ బ్లూబెర్రీ క్రష్ అన్నమాట. ఇది ఇలా తీసుకొని దీన్ని ఇప్పుడు మనం బాగా స్ప్రెడ్ చేసుకుంటాం. దీన్ని కూడా ఈవెన్ గా మొత్తం లేయర్ మొత్తం మనకి కావాలనుకుంటే ఈ బ్లూబెర్రీ క్రష్ ని మొత్తం క్రీమ్ లో కూడా మిక్స్ చేసేసుకొని ఫస్ట్ మనకి ఐసింగ్ లోపల 3 layers లో సరిపడా విప్పింగ్ క్రీమ్ ని సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో అందులో ఈ క్రష్ ని మిక్స్ చేసుకొని డైరెక్ట్ గా కూడా అప్లై చేయొచ్చు. లేదంటే ఇలాగా ముందు క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఒక 2 teaspoons వేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా ఇలా పెట్టేసుకొని దాన్ని కూడా వాటర్ తో ఫుల్ గా సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవటం వల్ల చూడండి ఇలా ఈవెన్ గా సోక్ అయిందా లేదా అన్నది మనకి ఇలా చేపెడితే తెలిసిపోతుంది. అన్ని చోట్ల ఈవెన్ గా అయిందా, బాగా కరెక్ట్ గా వాటర్ సరిపోయిందా లేదని. మరి ఎక్కువ వాటర్ స్ప్రే చేయకండి. ఎక్కువ వాటర్ స్ప్రే చేసేస్తే మీకు ఏంటంటే మళ్ళీ వాటర్గా అయిపోయి కేక్ అన్నది మళ్ళీ టేస్ట్ బాగుండదు, కటింగ్ చేసిన పీస్ లా రాదనమాట. కాబట్టి ఇలా అప్లై చేసేసుకుని సెకండ్ లేయర్ పైన కూడా ఈవెన్ గా క్రీమ్ ని అయితే అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా స్పాచులా ఏ విధంగా ఉపయోగిస్తున్నాను ఏంటన్నది. ఈ కేక్ ఐసింగ్ లో అయితే స్పాచులా ఉపయోగించడం మెయిన్ ఇంపార్టెంట్ చీజ్ అన్నమాట. ఇది ఏ విధంగా చేసుకుంటే స్పాచులాను నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తే ఆ విధంగా మనకి కేక్ అన్నది రెడీ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత పైన ఈ లేయర్ పైన కూడా 2 స్పూన్స్ బ్లూబెర్రీ క్రష్ ని వేసుకున్నాను. చూసారు కదా ఇలా అప్లై చేసుకున్న ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఒకసారి ఈ టేస్ట్ ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. బయట కూడా ఎక్కడైనా మీరు ఒకవేళ ఇంట్లో చేసుకోకుండా బయట ఎక్కడైనా తింటున్నారు అనేటట్టయితే ఈ ఫ్లేవర్ ని కూడా ట్రై చేయండి, బాగుంటుంది.
చాలా బాగుంది. ఫ్లేవర్ చూస్తేనే బాగుందంటే తినేదానికి ఎంత బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా ట్రై చేశాను, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఇలా చేసేసుకుని థర్డ్ లేయర్ పైన కూడా వాటర్ వేసి వాటర్తో సోప్ చేసేసుకోవాలి. చూసారా, ఇదంతా క్లీన్ చేసేసుకుని వాటర్ స్ప్రే చేశాను కదా, సైడ్ అంతా ఇది అయిపోయిందని చెప్పి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పై లేయర్ పైన ఇలా క్రీమ్ వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ పై లేయర్ పైన క్రీమ్ని స్ప్రెడ్ చేసినప్పుడే మనం చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ క్రమ్స్ ఉంటాయి కదా, కేక్ తొలక క్రమ్స్ ఏమైనా మనకి కేక్లోకి వచ్చేస్తే మళ్ళీ కేక్ లుక్ బాగుండదు. కాబట్టి స్ప్రెడ్ చేసేటప్పుడు ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేయండి. స్పాచులాతో అదిమి పెట్టకుండా నీట్గా ఇలా క్రమ్ కోట్ ముందు చేసేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అదే మనకి కొత్తగా బిగినర్స్ కానీ లేదా హోమ్ బేకర్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇలా క్రమ్ కోట్ చేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది అనమాట. నేనైతే క్రమ్ కోట్ చేసుకొని తర్వాత వెంటనే క్రీమ్ కూడా అప్లై చేసేస్తాను. మీరు కావాలనుకుంటే ఆ క్రమ్ కోట్ చేసి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ క్రీమ్ అన్నది అప్లై చేయండి, ఫినిషింగ్ క్రీమ్ అన్నది. చూసారా, ఇలా చేసుకుంటే స్పాచులాని ఉపయోగించడమే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్. చెప్పాను కదా, మనం స్పాచులా ఎప్పుడు 90 డిగ్రీ యాంగిల్లోనే పెట్టి సైడ్ అయితే క్రీమ్ని అప్లై చేసుకోవాలి. కింద కూడా చూడండి, స్ప్రెడ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడు స్పాచులాని ఇలా పైకి లేపకుండా అలా రుద్దుతూ పైకి తీసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా ఈ వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ కావాలి ఏంటన్నది నాకు చెప్తే నేను చేసి పెడతాను అనమాట. నాకు ఎందుకంటే ఆర్డర్స్ ఏమీ ఉండవు కదా, నేను ఈ టైప్ ఆఫ్ కేక్ ఈరోజు ఆర్డర్ నేను ఇది చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటాను అనటానికి. అదే మీకు ఏ విధంగా కావాలన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ విధంగా రెడీ చేస్తాను. అందుకే నాకు కూడా ఏం చేయాలన్నది తెలియక సగం వీడియోస్ అందుకే పెట్టట్లేదు, అప్లోడ్ చేయట్లేదు రెగ్యులర్గా. ఏం చేయాలి ఏంటి, మన సబ్స్క్రైబర్స్కి ఏ టైప్ ఆఫ్ కేక్ కావాలి, ఏ ఫ్లేవర్ కావాలి, ఏది చేస్తే బాగుంటుంది అన్న కన్ఫ్యూజన్లో నేను ఇంకా ఏమి చేయాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అలాగే ఎవరు కామెంట్ సెక్షన్లో ఏమీ చెప్పట్లేదు కదా ఏం కావాలి ఏంటని. మీ అందరికీ నా ఛానల్ ఉపయోగపడాలని అనుకుంటున్నాను. ఉపయోగపడితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ కామెంట్ని మీ నేను చేస్తున్న వీడియోస్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది నాకు చెప్పండి. అలాగేనా, లేదు అంటే ఇంకా ఈ విధంగా చేయండి లేదా ఇంకో రకంగా చేయండి అని ఏమన్నా సజెస్ట్ కూడా చేస్తే నేను ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో కొత్త కదా, నేను ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది కూడా నాకు పెద్దగా అవగాహన అనేది లేదు. కేక్స్ అనుకోండి, నార్మల్గా ఆర్డర్ వస్తే ఆ పలానా ఆర్డర్ వచ్చింది, వాళ్ళ ఆ ఫ్లేవర్ చెప్తారు, ఆ డిజైన్ చెప్తారు, నేను చేసేస్తాను, అది ఇచ్చేస్తాము, అది వేరు. కానీ వీడియో కోసం స్పెసిఫిక్గా ఇది చేయాలి ఇలాగే చేయాలి అంటే కొద్దిగా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అది నాకైతే లేదు. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ విషయంలో. ఇప్పుడు ఈ బ్రష్ను ఉపయోగించి చూద్దాము. ఈ బ్రష్ను ఉపయోగించి ఈరోజు కేక్ని అయితే డిజైన్ అయితే చేస్తున్నాను. సింపుల్గా, అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బ్రష్ను ఉపయోగించి. ఏ విధంగా చేస్తున్నాను ఏంటన్నది చూద్దాము. చూసారా, ఇది వీడియోలో బాగా కనిపించట్లేదు కానీ ఈ బ్రష్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది డిజైన్. మనకి ఒకసారి ట్రై చేయండి, ఏమీ పెద్దగా కష్టపడక్కర్లేదు. ఎంచక్క ఫ్రీ హ్యాండ్తో అలా పెట్టి ఒకసారి టర్న్ టేబుల్ తిప్పేస్తే మనకి అది లైన్స్ లా తయారైపోతుంది. చాలా బాగుంటుంది డిజైన్, ఒకసారి చేయండి సరేనా. మళ్ళీ ఫినిషింగ్ కోసం మళ్ళీ ఒకసారి అలా చేస్తున్నాను. ఇలా బ్రష్ను ఉపయోగించి కూడా ఇలాంటి డిజైన్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మనం సింపుల్గా కూడా అయిపోతుంది, ఇవి ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి ఎమర్జెన్సీ కేక్లు వచ్చేటప్పుడు సింపుల్ డిజైన్ని మనం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటిగా చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. న్యూట్రల్ జెల్ని తీసుకొని అందులో బ్లూ కలర్ని వేసుకున్నాను.
బ్లూబెర్రీ ఇది కదా, న్యూట్రల్ జెల్ నార్మల్ ప్లెయిన్ న్యూట్రల్ జెల్ని తీసుకొని మనకి నచ్చిన కలర్ని ఫ్లేవర్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగా డ్రిప్పింగ్కి వీలుగా ఉండేటట్టు మనం కలుపుకోవాలన్నమాట. ఇంక ఇది చిక్కగా ఉంది అనిపించింది బట్ నేను మిక్స్ చేయలేదు. న్యూట్రల్ జెల్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి ఇలా వేసుకున్న తర్వాత చూసారా, ఇలా గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ని పెట్టుకొని దాని లోపల ఇలా పెట్టేసుకుంటే ఈజీగా మనకి అవుతుంది, లేదంటే చాలా కష్టం అవుతుంది. ఇదైతే ఈ టిప్ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన న్యూ బిగినర్స్కి అయితే, న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ పెట్టేది కానీ లేదంటే పైపింగ్ జెల్ని వేసుకునేది కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాగ అయినప్పుడు ఇలా మన గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ని పెట్టేసి దాంట్లో ఇలా క్రీమ్ని కానీ జెల్ని కానీ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా డ్రిప్పింగు ఇలా కొద్దిగా థిక్గా ఉందని చెప్పాను కదా, ఇంకా కొద్దిగా వాటర్ పడేంటే బాగుండేది, ఇంకా బాగా కింది వరకు డ్రిప్ అయ్యేది. ఇలా సింపుల్గా డ్రిప్పింగ్ని యూజ్ చేసుకొని ఈ డిజైన్ అయితే నేను చేసేసాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇంకా డ్రిప్ అవ్వట్లేదని చెప్పి ఇంకా అప్పుడు అక్కడక్కడ మనకి ఎక్కడైతే పెద్దగా కావాలో ఆ ప్లేస్లో ఎక్స్ట్రా డ్రిప్ అన్నది చేశాను. ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా ఈవెన్గా నీట్గా కనిపిస్తుంది. కాసేపు అయితే అది ఆటోమేటిక్గా డ్రిప్ అవుతుంది, కిందకి జారుతుంది. బట్ కొద్దిగా మనం బాగా ఎక్కువ క్రీమ్ జెల్ అన్నది వేసుకుంటే కొద్దిగా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి నేను చేసేసాను. ఇలా సైడ్ అంతా కొద్దిగా వేసేసుకొని దానిపైన కూడా సైడ్ని వేసేసుకొని స్పాచులాతో ఒకసారి దాన్ని చేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రీ హ్యాండ్తో అదేం పెట్టకూడదు, ప్లెయిన్ నార్మల్గా తేలిగ్గా పైన అలా స్ప్రెడ్ చేస్తూ టర్న్ టేబుల్ చూసారా, స్పాచులా అయితే ఒకే ప్లేస్లో ఉండి టర్న్ టేబుల్ మాత్రమే తిరుగుతుంది. ఆ విధంగా చేసుకుంటే మీకు బాగుంటుంది. టూత్ స్టిక్ని కూడా ఉపయోగించి ఇలాగ చిన్నగా లైన్స్ ఇచ్చాను, కొద్దిగా ఎక్స్ట్రా లుక్ వస్తుందని. చాలా బాగా అనిపించింది నాకు ఇలా చేయటం వల్ల, ఎక్స్ట్రా లుక్ అయితే వచ్చింది. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ దీనిపైన సైడ్ డిజైన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, పైపింగ్ జెల్ని కానీ క్రీమ్ని కానీ వేసుకోవాలంటే ఈ పైపింగ్ బ్యాగ్ని ముందు అలా పెట్టుకొని తర్వాత ఈ క్రీమ్ అన్నది కలర్ అన్నది సైడ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను పైపింగ్ బ్యాగ్కి. ఎందుకంటే ఇది షేడింగ్ వస్తుంది, ఈ విధంగా వేసుకోవటం వల్ల ఈ షేడింగ్ కోసం మనం ఇలాగా పైపింగ్ బ్యాగ్లో కొద్ది కలర్ని వేసేసి ఇలాగ మొత్తం బ్యాగ్ మొత్తం స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు కనుక మనం వేస్తే షేడ్ అన్నది వస్తుంది డిజైన్లో. రోజ్ ఫ్లవర్స్ కానీ ఏ ఫ్లవర్ అయినా సరే ఇలా చేసుకోవటం వల్ల షేడింగ్ అన్నది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత క్రీమ్ అన్నది పెట్టేసుకోవాలి పైపింగ్ బ్యాగ్లో. చూడండి ఎలా పెట్టుకోవాలో. ఇప్పుడు కొద్దిగా పైపింగ్ బ్యాగ్ని పైకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ గ్లాస్లోనే పెట్టుకొని ఎంచక్క మీరు క్రీమ్ని అయితే పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేసుకోవచ్చు. అదే మనం నార్మల్గా చేతిలో పైపింగ్ బ్యాగ్ పట్టుకొని చేయాలంటే చాలా కష్టం ఉంటుంది న్యూ బిగినర్స్కి. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. ఈ టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. చూసారా, ఇలా స్టార్ నోజులు కదా, ఇది స్టార్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలాగా ఈ డిజైన్ చాలాసార్లు ఇంతకుముందు చూపించాను వేరే ఫ్లవర్స్లో. సింపుల్గా ఇది పెద్ద స్టార్ నోజుల్ అయిపోయింది, సైడ్ డిజైన్కి అది బాగోదని చెప్పి మళ్ళీ చిన్న స్టార్ నోజుల్లో పెట్టుకున్నాను అనమాట. జిగ్జాగ్ డిజైన్ లాగా ఇచ్చేసాను, ఇంకా సింపుల్గా అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు కనుక ఈ ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సైడ్ కింద కూడా డిజైన్ అయితే ఇచ్చేసాను. స్టార్ నోజులు చిన్నదన్నమాట ఇది. చూసారా డిజైన్
చూపిస్తున్నాను నోజులు. ఈ నోజులతో కింద చిన్న చిన్న స్టార్స్ మోదక్ అని కూడా అనేది చెప్పచ్చు, మోదక్ లాగా పెట్టేశాను. ఇలా పెట్టేసుకొని సింపుల్గా ఈజీగా ఏది టెన్షన్ లేకుండా ఫౌండెంట్ అని లేకపోతే వేరే డిజైన్స్ థీమ్ కేకుల్లా కాకుండా సింపుల్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసేసుకోండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఇప్పటి వరకు ఈ ఫ్లేవర్ ట్రై చేయలేదంటే బయట మీరు ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ అ లాట్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్. రెడీ అయిపోయింది కదా, దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఇంకా వాళ్ళ డెలివరీకి 6 o'clock వస్తానన్నారు. ఇప్పుడు 5 అయితే అయింది. ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు వచ్చేటప్పుడు హ్యాపీ బర్త్డే రాసేసి ఒక డబ్బాలో పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.